ఒక 20 ఏళ్ల అబ్బాయి రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ అనే ప్లేస్‌లో కాలేజ్ చదువుతూ ఆయనకి టైం దొరికినప్పుడల్లా నాటకాలు వేస్తూ అక్కడ జనాలందరినీ ఆయన కళ్ళతో, ఆయన నటనతో మిస్మరైజ్ చేస్తూ ఉండే. చాలా రోజుల నుంచి ఈ వ్యక్తిలో ఉండే దేశభక్తిని ఒక ఇండియన్ రా ఏజెంట్ అబ్జర్వ్ చేస్తూ ఒకరోజు ఆయన దగ్గరికెళ్ళి, "నిజంగా నువ్వు ఇండియా కోసం ఇలా ఏదైనా చేయాలనుకుంటున్నావా?" అని ఆ అబ్బాయిని కన్విన్స్ చేసి 1973 నుండి 1975 వరకు 2 ఏళ్ల పాటు ఒక హిందూకి ఉర్దూ నేర్పించి కంప్లీట్ ఈయనను ఒక ముస్లింలా మార్చి నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో పాకిస్తాన్‌లోకి ఒక కొత్త ఇండియన్ రా ఏజెంట్‌ని పంపించిర్రు. ఈయన వెళ్ళిన వెంటనే కరాచీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి అక్కడ ఎవరెవరి పేరెంట్స్ అయితే ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నవాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ చిన్న చిన్నగా వాళ్ళలో కలిసిపోయిండు. అండ్ ఆయనకు దొరికిన చిన్న చిన్న పనులన్నీ చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ మిలిటరీ అకౌంట్ మేనేజ్మెంట్ క్లర్క్‌లా జాయిన్ అయ్యి ఇండియాకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని పంపడం స్టార్ట్ చేసిండు. ఈయన పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ వల్ల దేశంలో చాలా యుద్ధాలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా ఆగిపోతున్నాయి. ఈయన ఆ దేశంలో ఉండి తీసుకుంటున్న డెసిషన్స్, పంపిస్తున్న ఇన్ఫర్మేషన్స్ వల్ల 20,000 మంది భారతీయ సైనికుల్ని ప్రమాదం నుంచి తప్పిస్తుండు. అలా కొద్ది కొద్దిగా వాళ్ళలో కలిసిపోయి మేజర్ పొజిషన్‌లోకి వచ్చి ఎవరికీ ఎలాంటి ప్రమాదం రాకుండా ఈ ఆపరేషన్ మొత్తాన్ని సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తుండు. కానీ అదే టైంలో ఇండియా ఒక పెద్ద మిస్టేక్ చేసింది. ఒక జూనియర్ ఇండియన్ స్పైని పాకిస్తాన్‌లోకి పంపడం వల్ల ఐఎస్ఐ వాళ్ళు ఈ వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుకొని నానా చిత్రవదలు పెట్టి టార్చర్ చేసి, అసలు నీలా ఎంతమంది మా దేశంలో ఉన్నారు అని చెప్పేసి అడిగితే ఆ రా ఏజెంట్ నుండి నబీ అహ్మద్ అనే పేరు బయటకొచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఐఎస్ఐ వాళ్ళు ఒక్కసారిగా షాక్ తినరు. ఇన్నేళ్ళు మా దగ్గర ఉండి పనిచేస్తున్న వ్యక్తి ఇండియన్ ఏజెంటా అని చెప్పేసి ఆయనను పట్టుకొచ్చి ఇన్ఫర్మేషన్ లాగడం కోసం ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం నుండి ఒక్కొక్కటిగా ఆయన గోర్లు వీకడం, సరిగ్గా తిండి పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు నరకం చూపిస్తున్నప్పటికీ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇండియాకి సంబంధించి లీక్ చేయలేదు. అలా ఈయనని 2 ఏళ్ల పాటు టార్చర్ పెట్టడం వల్ల ఈయనకి టీబీ ఇంకా హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అలా నవంబర్ 21, 2001 16 ఏళ్ళు జైల్లో ఉండి టీబీ ఇంకా హార్ట్ డిసీజ్‌తో చనిపోయింది ది గ్రేట్ ఇండియన్ స్పై అయిన రవీంద్ర కౌశిక్, మనం ఎంతో ఇష్టంగా పిలుచుకునే బ్లాక్ టైగర్. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈయన చేసే సాక్రిఫైసెస్ ముందు ఇండియాలో ఉండే హైయెస్ట్ అవార్డు ఇచ్చినా తక్కువే. కానీ ఇప్పటికీ మన దేశం ఈయన ఒక ఇండియన్ స్పై అని చెప్పేసి అఫీషియల్‌గా ఒప్పుకోదు.